ఒకరోజు ఒక అక్రమ వేటగాడు అడవికి వచ్చాడు. అతను కొన్ని జంతువులను పట్టుకోవాలని అనుకున్నాడు. ఈ రోజు నేను కనీసం ఒక చిన్న జంతువునైనా పట్టుకోవాలి. నేను ఒక రుచికరమైన వంటకాన్ని తయారు చేసుకోవాలనుకుంటున్నా. ఆ వేటగాడు తాబేటి రాజుని చూశాడు. తాబేలు, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. దాంతో ఒక రుచికరమైన తాబేలు సూపు తయారు చేసుకోవాలి. అలా అనుకుంటూ వేటగాడు మునివేళ్ల మీద నడుస్తూ తాబేలు రాజు వెనక్కి చేరి దాన్ని పట్టేసుకున్నాడు. తాబేలు రాజు పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ వేటగాడు మరీ బలంగా ఉన్నాడు. లేదు లేదు లేదు, నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. వేటగాడు తాబేలు రాజుతో ఉండడం కోతులు చూశాయి. అవి గబగబా చూచూ ఆమె స్నేహితుల్ని పిలవడానికి పరుగెత్తాయి. ఏమైంది చిన్నారి కోతులు? ఏమైనా సమస్య? మేము నీకు సహాయం చేయాలా? కంగారు పడకండి, మేము నీతో వస్తాం. చూచూ ఇంకా మిగిలిన పిల్లలందరూ కలిసి కోతుల వెంట వెళ్లారు. అదే సమయంలో ఆ వేటగాడు ఒక నెగడు అంటించి దాని మీద నీళ్లను మరిగించడానికి ఒక కుండను పెట్టాడు. టమాటోలు, శనగలు, ఉప్పు, ఇంకా మిరియాల పొడి, చివరిగా తాబేలు. వీటన్నింటినీ నీటిలో వేసి మరిగించగానే నాకొక రుచికరమైన తాబేలు సూప్ తయారవుతుంది. ఆ కోతులు చూచూ ఇంకా మిగిలిన పిల్లల్ని ఆ వేటగాడు తాబేలు రాజు ఉన్న చోటు దగ్గరికి తీసుకెళ్లాయి. అడవిలో ఒక వేటగాడున్నాడు. అతను తాబేలు రాజుని పట్టేసుకున్నాడు. అతను దాన్ని ఒక సూప్ లో వేయబోతున్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది. మనం తాబేలు రాజుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కోతులు, చేపలు, మీరు నాకు సహాయం చేయాలి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చూచూ అందరికీ తన ప్లాన్ చెప్పింది. చూచూ ఇంకా మిగిలిన పిల్లలు కలిసి వేటగాడి దగ్గరికి వెళ్లారు. హలో, నువ్వేమైనా వండుతున్నావా? అవును, నేను తాబేలు సూప్ని తయారు చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. అది మాకు కూడా కొద్దిగా ఇస్తావా? మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మిస్టర్, నువ్వు కూరగాయల్ని చాలా చక్కగా కడిగావు. అలాగే ఆ తాబేల్ని కూడా శుభ్రం చేయాలి. అది చాలా మురికిగా ఇంకా బురదగా ఉంది. అవును, నిజమే. అవును, ఈరోజు ఉదయం అది బురదలో ఆడుకోవడం చూసాము. దాని వీపు మీద పెద్ద పెద్ద పురుగులు పాకడం కూడా చూసాము. అంతేకాదు అదొక కోతి మలంలో పాకడం నేను చూశాను. చాలా చండాలం.
నిజమా? ఆ, అలా చూడు, ఆ సరస్సులో నీళ్లు చాలా శుభ్రమైనవి. నువ్వు తాబేలి అక్కడ కడవచ్చు. నువ్వు ఆ పని చేస్తే దాని రుచి కూడా చాలా చక్కగా తాజాగా ఉంటుంది. హ్మ్. వేటగాడు చూచూ ఆమె స్నేహితుల మాటల్ని నమ్మాడు. తాబేలు రాజుని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను దాన్ని నీటిలో ముంచాడు. సరిగ్గా అప్పుడే చీకు కోతులకి సైగ చేసింది. ఇక చీక చెరువులో ఉన్న చేపలకి సైగ చేశాడు. వేటగాడిని ఆశ్చర్యపరుస్తూ కోతులన్నీ చెరువు చుట్టూ ఉన్న చెట్టు మీదకి చేరుకున్నాయి. అవన్నీ అతన్ని వెక్కిరించడం మొదలుపెట్టాయి. తర్వాత చెట్టు మీద నుంచి పళ్ళని వేటగాడి మీదకు విసరడం కూడా మొదలు పెట్టేశాయి. వేటగాడు ఆ పళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒక చేతిని అడ్డు పెట్టుకున్నాడు. కానీ అతని రెండవ చెయ్యి ఇంకా నీటిలో ఆ తాబేలు రాజును గట్టిగా పట్టుకునే ఉంది. దాంతో చెరువులో ఉన్న చేపలు అతని చేతిని కొరకటం మొదలుపెట్టాయి. తాబేలు రాజు మీద ఆ వేటగాడి పట్టుని వదిలించాలని అనుకున్నాయి. వేటగాడికి తన చేతిని నీటిలో నుంచి బయటకు తీయడం తప్ప వేరే మార్గం లేకపోయింది. అతను తాబేలు రాజును వదిలేశాడు. అతను వదలగానే తాబేలు రాజు వేగంగా ఈదుకుంటూ దూరంగా పారిపోయాడు. తర్వాత చూచూ గబగబా ఫారెస్ట్ రేంజర్ కి కాల్ చేసింది. మిస్టర్ ఫారెస్ట్ రేంజర్, అడవిలో ఒక వేటగాడు ఉన్నాడు. కంగారు పడకు చూచు, ఇతని సంగతి మేం చూసుకుంటాం. దయచేసి నాతో రా మిస్టర్. ఆ, ఈ పిల్లలు నన్ను మోసం చేశారు. ఆ తాబేలుని నీటి దగ్గరికి తీసుకువెళ్ళేలా చేసి అది పారిపోయేలా చేశారు. ఇంకా బాగుంటే ఆ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సరే